అండి, మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేసి శ్రీరామనవమి నోము చూద్దామండి. పానకం క్లాసులు వడపప్పు గిన్నెల నోము. ఈ నోము ఎలా నోముకోవాలి, ఏమేమి కావాలో చూద్దామా మరి. ఈ నోము కోసం మనకి పానకం గ్లాసులు కావాలండి. గ్లాసులు చూసుకొని చిన్న సైజు పెద్ద సైజు మీ ఇష్టం, ఏవి దొరుకుతాయి. ఇలాంటివైనా సరే బాగుంటాయి చూడడానికి, పానకం తాగడానికి. కొద్దిగానే తాగుతారు కాబట్టి పానకం కోసం గ్లాసులు, లేకపోతే నేను చూపించినటువంటి లేకపోతే గిన్నెలు చూసుకోండి. చిన్న సైజు గిన్నెలు కూడా కావాలి మనకి. గ్లాసులు 13, గిన్నెలు 13 కావాలి. సైజు ఒకటి చూసుకొని మీకు ఏవి అవైలబుల్ ఉంటే అలాంటి గిన్నెలు గ్లాసులు తెచ్చుకోండి. నేనైతే ఈ గ్లాసు ఈ గిన్నె అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. దీంట్లో పానకం, దీంట్లో వడపప్పు పెట్టుకోవాలి. మనం వడపప్పు కోసం అని చెప్పి ఇలా పెసరపప్పుని చిన్న ప్యాకెట్స్లో ప్యాక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వడపప్పుని అలా పెట్టుకుందాము. అలాగే పానకం కోసం అని చెప్పేసి బెల్లంవి తీసుకొచ్చాను, అవి కూడా చూపిస్తాను. పానకంలో వేయడానికి ఇలాచి, మిరియాలు, తులసి దళాలు అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇట్లాంటి ప్యాకెట్స్ తీసుకొని చిన్న చిన్న కవర్లు దొరుకుతాయి కదా మనకి, 50 రూపీస్కి 100 అలా ఇస్తారు. చూడండి, బెల్లం ఇట్లా క్యూబుల్లాగా వచ్చింది. దాంట్లో ఎంత పడితే అంత వేసుకోండి. కవర్స్ సైజుని చూసి వేసుకోండి. ఒకటి పడుతుందా, సగం పడుతుందా చూసుకొని మీరు తెచ్చుకున్న కవర్ సైజుని బట్టి దాంట్లో వేసుకోండి. నేనైతే వేసి చూపిస్తున్నాను. ఒకటి ఫుల్గా అయితే ఒకటి పడుతున్నట్టుంది, దీంట్లో పట్టింది ఒకటి. ఇప్పుడు దీంట్లో మనకి 2 ఇలాచీలు, 2 మిరియాలు కూడా వేస్తున్నాను. పానకంలో మనము పొడి చేసి వేసుకుంటాం కదా, 2 ఇలాచీలు, 2 మిరియాలు, అలాగే ఒక తులసి దళం కూడా వేస్తున్నానండి. వడపప్పులో అలాగే పానకం దాంట్లో కూడా తులసి దళాలు, తులసి ఆకులు వేసుకోండి. ప్యాక్ చేసేసుకోండి. ముందు రోజు చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్లాసులో పెట్టేసుకోండి. బాగుంది కదా, పానకం గ్లాసులు బాగా అనిపిస్తుంది చూడడానికి కూడా. మనం పానకం చేసి పోసుకోవచ్చు, కానీ మళ్ళీ అన్నీ కడుగుతూ కూర్చోవాలి. మళ్ళీ అదో పెద్ద టాస్క్ అయిపోతుంది మనకి. మళ్ళీ అందరికి ఇచ్చేటప్పుడు ఏం నోముకున్నారు అని మళ్ళీ అడుగుతారు. మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. పప్పులో కూడా నేను తులసి దళం వేస్తున్నాను, ఒకటి తులసి ఆకు. చూడండి, వేసి ఇలా అన్నీ మనం 13 సెట్లు చేసుకోవాలండి. ఇవైతే తీసుకోండి, 2 అలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం మొత్తం 13 సెట్లు చేసుకోవాలి. శ్రీరామనవమి నోము. ఇంకా నోములు తెచ్చుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా గ్లాసులు, గిన్నెలు అయితే తెచ్చుకోండి. సైజెస్ చిన్నవో పెద్దవో చూసుకొని తెచ్చేసుకోండి. ఈసారి నోముకుందాం అందరం కూడా. అందరికీ రాముల వారి పూజ అక్షతలు వచ్చాయని అనుకుంటున్నాను. అందరు కూడా 22 తారీఖు రెడీగా ఉండండి. జై శ్రీరామ్. వీలైన వాళ్ళు ఈ నోముని తప్పకుండా నోముకోండి. చాలా తక్కువ ఐటమ్సే మనకు కావాల్సింది. చక్కగా బెల్లం, పెసరపప్పు మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకోండి. ఈసారి శ్రీరామనవమి నోముకుందాం అందరం కూడా మన సంక్రాంతి నోముల్లో. అలాగే మర్చిపోకుండా గౌరవం అయితే తప్పకుండా పెట్టుకొని నోముకోవాలి. ఇదండి, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మీరు నోముకున్న నోములన్నీ కూడా నా ఛానల్కి పంపించండి. తప్పకుండా మా ఛానల్లో మీ నోములన్నీ కూడా వీడియో పెడతాను.